వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం కానీ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఇది కంటిన్యూ జరుగుతుందండి. ఈ స్పెషల్ డ్రైవ్ ఎక్కడ కూడా దీన్ని మనము ఈ కైట్ ఫెస్టివల్ అయ్యే వరకు కూడా దీన్ని ఆపేది లేదు. దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్, తర్వాత దీన్ని బిజినెస్ చేసే చైన్ అంతా కూడా ఇప్పుడు మాకు దానికి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర ఉన్నది. ఇప్పుడు అందరికీ కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఎవరిని కూడా దీంట్లో వదిలేది లేదు. ఎటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. మాకు మా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటము, తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడమే ధ్యేయంగా మేము దీంట్లో పనిచేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ లో మాతో పాటుగా మన మంగళాటి ఇన్స్పెక్టర్ గారు, అసిమ్నగర్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత శానాదిగంజ్ ఇన్స్పెక్టర్ గారు, మా యొక్క టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇన్స్పెక్టర్స్ నలుగురు కూడా, మా సిబ్బంది అందరినీ కూడా నేను దీంట్లో మా కమిషనర్ గారి తరఫున అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా తగిన రివార్డులు ఇస్తారని మా కమిషనర్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నిన్న చేసినటువంటి ప్రత్యేక ఇది స్పెషల్ టాస్క్ లో ఒక 12 మెంబర్స్ వరకు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా ఇప్పటి వరకు మేము ఈ 2013లో దీన్ని మనము ఒక 10 lakhs వరకు తీసుకున్నాము. ఇది ఈ 24లో 37 lakhs వరకు సీజ్ చేయడం జరిగింది 2024లో. సో ఈ జనవరి నిన్న ఈ రోజులో దాదాపుగా ఒక 10-15 lakhs వరకు వర్క్ సీజ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుందండి. ఇది అందరికీ మేము హెచ్చరిక చేస్తున్నాము. ఇటువంటి ఏదైతే క్లాండెస్టైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మానుకోవటం మంచిది. మానుకోకపోతే చట్టరీత్యా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని ఈ ద్వారా వాళ్ళకి నేను ఇది బయట నుంచి వస్తుందండి. ఇది అంటే ఢిల్లీ నుంచి వస్తుంది, మనకు గుజరాత్ నుంచి వస్తుంది, తర్వాత ముంబై నుంచి కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇదంతా కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మన ట్రాన్స్పోర్ట్ లో తెప్పిస్తున్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కూడా తెప్పిస్తున్నారు. అన్ని వాళ్ళు ఏదైతే పద్ధతులు అవలంబిస్తారో అవన్నీ కూడా మేము వాటన్నిటి కూడా హ్యాక్ చేసినాము. ఇక ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా చైనీస్ మాంజా అవైలబుల్ అనేది లేకుండా చేయడమే మేము లక్ష్యంగా పనిచేస్తాం.